హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇఫ్ 3 tan theta equal to 2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sin theta minus cos theta by 2 cos theta minus sin theta. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి 3 tan theta అనేది 2 అని ఇచ్చారు. సో దీని నుంచి tan theta అనేది 2/3 అవుతుంది. tan theta అంటే sin theta by cos theta, రైట్? సో ఇది మనకి 2/3కి ఈక్వల్. అంటే sin theta కరస్పాండింగ్ వాల్యూ అనేది 2 అవుతుంది. అలాగే cos theta అంటే 3 అవుతుంది. ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ sin theta అంటే 2 మైనస్ cos theta అంటే 3 బై 2 ఇంటూ cos theta అంటే 3 sin theta అంటే 2, రైట్? సో 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 3, 2 ఇంటూ 3 అంటే 6 మైనస్ 2, ఇది మనకి 1/4 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సాల్వ్ ద ఫాలోయింగ్. ఇఫ్ tan theta ఈక్వల్ టు 1/√5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cosecant స్క్వేర్ theta మైనస్ secant స్క్వేర్ theta. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. మనకి tan theta అనేది 1/√5 అని ఇచ్చారు. ఇప్పుడు tan theta ని మనం sin theta బై cos theta అని రాద్దాం. సో ఇది మనకి 1/√5 అవుతుంది. దీని నుంచి sin theta అంటే 1 అవుతుంది. అలాగే cos theta అంటే √5 అని చెప్పొచ్చు. మనకు అందరికీ తెలుసు cosecant theta అంటే 1/sin theta, అలాగే secant theta అంటే 1/cos theta, రైట్? ఇక్కడ sin theta అంటే 1 కాబట్టి cosecant theta అనేది 1 అవుతుంది. cos theta అంటే √5 కాబట్టి secant theta అనేది 1/√5 అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే cosecant theta అంటే 1 కాబట్టి 1/2, secant theta అంటే 1/√5 కాబట్టి 1/√5 హోల్ స్క్వేర్. సో 1 మైనస్ 1/5, ఇది మనకి 4/5 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బై విచ్ లీస్ట్ నెంబర్ షుడ్ 1568 బి డివైడెడ్ సో దట్ ద రిజల్టెంట్ నెంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, మనకి 1568 అనే నెంబర్ ఇచ్చారు. అలాగే 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. వీటిలో ఒక స్మాలెస్ట్ నెంబర్తో కనుక 1568ని డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందట. సో ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి, రైట్? త్రూ ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ నెంబర్ అంటే 2 ఉంది. 1568ని 2తో డివైడ్ చేద్దాం. సో 2తో డివైడ్ చేస్తే ఇది మనకి 7, ఇంకా 16 ఉంది 8, అలాగే 4, 784 వచ్చింది. ఈ 784 అనేది 28 స్క్వేర్, రైట్? సో ఈ రిజల్టెంట్ నెంబర్ అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ 2, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనల్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇచ్చిన నెంబర్స్లో బిగ్ నెంబర్ అంటే 1 or 2. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేస్తే మనకు కావాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో లీస్ట్ నెంబర్ అంటే 340 ఉంది. ఈ 340ని 1 or 2 కట్ చేయదు కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ లీస్ట్ నెంబర్ అంటే 510 ఉంది. ఈ 510ని 1 or 2 అనేది 5 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 85 అనేది 6 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 34 అనేది 15 టైమ్స్ కట్ చేస్తుంది, రైట్? సో మనకి ఇచ్చిన నెంబర్స్ 1 or 2, 85, అలాగే 34కి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే 510 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫికేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. 122 ప్లస్ 345 మైనస్ 3/1116 ఇంటూ 372 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు, రైట్? ఇక్కడ 372 1116ని ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ కట్ చేస్తుంది. 3 క్యాన్సిల్ కాబట్టి దీని వాల్యూ అనేది 1 అవుతుంది. సో 122 ప్లస్ 345 అంటే ఇది మనకి 7, 6, 4, రైట్? 467 మైనస్ 1 అంటే మనకు ఆన్సర్ అనేది 466 వస్తుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్.
Next question. If each of the two equal angles of an isosceles triangle is twice the third angle, the measure of the third angle is. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో ఐసోసెల్ ట్రయాంగిల్ ఇచ్చినారు. ఈ ఐసోసెల్ ట్రయాంగిల్లో టూ ఈక్వల్ యాంగిల్స్ మనం ఎక్స్ అనుకుందాం, అలాగే థర్డ్ యాంగిల్ని వై అనుకుందాం. మనకి క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఈ ఎక్స్ అనేది 2y అవుతుందని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు టోటల్ యాంగిల్ అంటే 180 వస్తుంది. ఈ 180 డిగ్రీస్ని ఎక్స్ ప్లస్ అలాగే ఎక్స్ ప్లస్ వై అని చెప్పాలి, రైట్? ఇక్కడ ఎక్స్ అంటే 2y, అగైన్ ఎక్స్ అంటే 2y ప్లస్ వై ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది మనకి 5y ఈక్వల్ టు 180 డిగ్రీస్ వస్తుంది. మనకు కావాల్సింది థర్డ్ యాంగిల్ y కాబట్టి దీని నుంచి y ఈక్వల్ టు 180/5. 180/5 అంటే 36 డిగ్రీస్. ఓకే, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6? ఓకే, మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిలో ఒక నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఏదైనా నెంబర్ కనుక 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్లోని డిజిట్స్ సమ్ అనేది మనకి 6తో డివిజిబుల్ అవ్వాలి, రైట్? ఇప్పుడు మనం త్రూ ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో డిజిట్స్ సమ్ అంటే ఇక్కడ 5 + 6 అంటే 11, 9 + 2 అంటే 11, 11 + 11 అంటే 22, 22 + 7 అంటే 29. 29ని 6 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 2లో డిజిట్స్ సమ్ అంటే ఇక్కడ 2 + 3 5, 5 + 5 అంటే 10, 4 + 6 అంటే 10, 10 + 10 అంటే మనకి 20 వస్తుంది. 20ని కూడా 6 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 2 ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో డిజిట్స్ సమ్ అంటే ఇక్కడ 4 + 6 ఉంది 10, 3 + 7 ఉంది 10, 10 + 10 అంటే 20, 20 + 2 అంటే మనకి 22 వస్తుంది. 22ని కూడా 6 కట్ చేయదు కాబట్టి ఆప్షన్ 3 ఆల్సో ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్. ఆప్షన్ 4లో కనుక చూస్తే ఇక్కడ 4 + 6 అంటే 10, 7 + 8 అంటే 15, రైట్? 10 + 15 అంటే 25, 25 + 5 అంటే మనకి 30 వస్తుంది. 30ని 6 అనేది 5 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి మనకి 4, 5, 6, 7, 8 అనే నెంబర్ని మనం 6తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.